హాయ్, నా పేరు వినాయక్ టెల్లర్. ఆహ్, నేను 'అబ్స్ట్రాక్ట్ ఓనర్' అనే బుక్ రాశాను. అండ్ ఈ గత కొంతకాలంగా పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్‌ని ప్రమోట్ చేస్తున్నాను. దీని మీద ఒక పిటిషన్ వెబ్‌సైట్ బిల్డ్ చేశాను. ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో, ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్‌ని ప్రమోట్ చేసే ప్రాసెస్‌లో నాకేమనిపించిందంటే, ఇది మిగిలిన పిటిషన్ వెబ్‌సైట్స్ లాగా, లేదంటే మిగిలిన పిటిషన్ ఐడియాస్ లాగా చిన్న ఐడియా కాదు. ఆహ్, చిన్న ఐడియా అంటే నా ఉద్దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కాలేజ్‌లో అన్యాయం జరిగింది. ఎవరికన్నా సీట్ రాలేదు, లేదంటే హారాస్మెంట్ జరుగుతుంది. సో, దానికి మద్దతుగా పిటిషన్ ఎయండి అన్నది జనరల్‌గా పిటిషన్ సిస్టమ్స్ అట్లా రన్ అవుతాయి. సో, అది ఈజీగా చెప్పొచ్చు. ఇట్లా జరుగుతుందంట, మీరు సపోర్ట్ చేయండి అని. కానీ ఇది కొంచెం కాంప్లెక్స్ ఐడియా, కొంచెం పెద్ద ఐడియా. అండ్ దీన్ని ప్రమోట్ చేయడానికి కొంచెం అంటే అంత సింపుల్ కాదు, కొంచెం కష్టంతో కూడుకున్న పని ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది డిసిప్లిన్ ఉంది కదా, పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్, లేదంటే పొలిటికల్ ఫినాన్స్ అనే డిసిప్లిన్, అది ఇండియాలోని ఏ యూనివర్సిటీలో కూడా అవైలబుల్గా లేదు చదువుకోవడానికి. సో, ఇది కొంచెం తెలియని ఐడియా. దానివల్ల ఏంటంటే, దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, సరే, మనం ఒక ఇంటలెక్చువల్ సొసైటీ లాగా మనం చుట్టూ ఉన్నోళ్ళని బిల్డ్ చేసుకుని, మనమే ఇంటలెక్చువల్స్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. సో, అట్లాంటి ఒక సొసైటీని ఫామ్ చేయాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, నేను ఒక 3 days వర్క్షాప్ తీసుకుని, అంటే లైక్ 1 hour వర్క్షాప్లో ఇట్లా ఐడియాస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, దాని ఆ వర్క్షాప్ ఎండింగ్లో ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక వీడియో చేయాలన్నమాట. అంటే కొంచెం స్ట్రక్చర్తోని దీని మీద, అంటే ఏ టాపిక్స్ చెప్పాలి, ఏం చెప్పొద్దు అన్నదాన్ని ఒక స్ట్రక్చర్గా రాసుకుని, అంటే సబ్ హెడ్డింగ్స్, ఇది నెక్స్ట్, ఇట్లా రాసుకుని టాపిక్స్ మాత్రం వాటిని చూస్తూ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక 30-40 minutes వాళ్ళు ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ తాలూకు ఇంటలెక్చువల్స్, మనంతా ఇంటలెక్చువల్ సొసైటీ అని ఒక బిల్డ్ చేసే ప్రోగ్రామ్. అండ్ ఇలా వీడియోలు చేసే వాళ్ళకే సభ్యత్వం అనమాట. సో, ఈ వీడియో ఇట్లా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోయే దీనికి మెంబర్షిప్ బేసిక్గా. సో, అది ఐడియా. నౌ సో ఓకే, మనం ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. ఎట్లా దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంటే యాక్చువల్గా వర్క్షాప్లో చాలా ఎక్కువ టాపిక్స్ కవర్ చేసాం. ఇది కొంచెం సింపుల్ వర్షన్ దానికి. సో, ఇది చేస్తే చాలు. ఆ తర్వాత మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ కూడా చేయొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లమటైజింగ్. సో, ప్రాబ్లమటైజింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే, సరే ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయలేం, ఇంక లైఫ్ ఇంతే ఇంతే నడుస్తుంది, మనం ఏం చేయగలుగుతాం అన్న యాక్సెప్టెన్స్లోకి వచ్చేసి దానితో కలిపి బతికేసేదాన్నే ఒక అదొక రకంగా మనం రియాక్ట్ అవ్వచ్చు ప్రాబ్లంకి. అట్లా కాదు, ఇది ఒక ప్రాబ్లం, దీన్ని ఎట్లాగైనా సాల్వ్ చేసుకోవాలి, అట్లీస్ట్ దీన్ని ప్రాబ్లంగా గుర్తించాలి, దీన్ని 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 హైలైట్ చేస్తూ ఉండాలి అవకాశం దొరికినప్పుడల్లా, దీన్ని ఏదో రకంగా క్యూర్ చేసుకోవాలని అనేదాన్నే ప్రాబ్లమటైజింగ్ అంటారనమాట. అండ్ ఈ ప్రాబ్లమటైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని గుర్తించట్లేదు అనుకో, నువ్వు మర్చిపోతావు, ప్రాబ్లమ్ని మర్చిపోయి అంతే ఉంటుంది అనుకుంటున్నావు. కానీ ఒక ప్రాబ్లం అనేది గుర్తించావు అనుకో, దీన్ని దాటేసి వేరేలా కూడా బతకచ్చు, దీనికి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఈ ప్రాబ్లం ఉండదు అన్న స్పృహ. తర్వాత దీన్ని క్యూర్ చేసుకోవాలనే కోరిక, ఒక మనకు కుదిరితే మనం చేస్తాం, లేదంటే ఎవరన్నా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఏదో రకంగా సొల్యూషన్ తెచ్చుకోవాలనే కోరిక ఏదైతే ఉంది చూసారో, ఈ కోరిక అనేది చాలా చాలా ఫౌండేషన్ ప్రతిదానికి. ఒక మూమెంట్కి కానీ, దేనికన్నా ఆ కోరికతోనే స్టార్ట్ అవుతుంది. సో, ఆ కోరిక పుట్టాలంటే ముందు మనం ప్రాబ్లమటైజ్ చేయాలి. సో, ఇదనే కాదు, ఏదన్నా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందు దాన్ని మనం హైలైట్ చేసి చెప్పాలి. ఇదిగో దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హైలైట్ చేసుకుని అల్టిమేట్గా సొల్యూషన్ తెచ్చుకోవాలి. సో ప్రాబ్లమటైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఈ ప్రెజెంటేషన్ అంతా మనం ముందు ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ని ప్రాబ్లమటైజ్ చేయాలి, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే అన్న దాన్ని తోటి స్టార్ట్ చేద్దాం. అసలు ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అంటే ఏంది, అసలు ఇది పొలిటికల్ ఫైనాన్స్ ఇదంతా కొంచెం కొత్తగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొలిటికల్ ఫైనాన్స్ అనేది ఆ డిసిప్లిన్ ఏంటంటే, సింపుల్గా రాజకీయాల్లో డబ్బు ఏ పాత్ర పోషిస్తుందో దాన్ని అనలైజ్ చేసేదే పొలిటికల్ ఫైనాన్స్. అంటే ఫైనాన్స్ అంటే అకౌంట్స్, లెడ్జర్స్ అవి ఉంటాయి, కానీ అదేం కాదు. డబ్బు పాత్రని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇది బాగోకపోతే కొత్త దాన్ని, ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించాలి. ఇది సింపుల్గా పొలిటికల్ ఫైనాన్స్ యొక్క
స్కోప్. ఇది దీని చుట్టూ నడుస్తుంది. అండ్ ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ ఇప్పుడున్న సిస్టమ్ అది ఎట్లా, దీన్ని ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు రాజకీయాల్లో మనం పాల్గొవాలన్నా లేదంటే ఒక పార్టీ పెట్టాలన్నా ఎట్లా పెట్టాలి అంటే దీనికి డబ్బు అయితే కావాలి కదా, డబ్బు లేకుండా మనం ఏం చేయలేం. అయితే ఎట్లా ఈ డబ్బుని ఎట్లా తెస్తున్నాం అంటే దీన్ని ఆ, ఇది 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 ఎవరో గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కాదు కదా. అయితే మన దగ్గర ఉన్న డబ్బు పెట్టాలి, లేదంటే మనకి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని పెట్టేదే నడుస్తుంది ఇప్పుడు. సో సో మన ప్రైవేట్ డబ్బు అన్న పెట్టాలి, లేదంటే ప్రైవేట్ కెపాసిటీలో డబ్బులు పోగేసుకుని మనం డబ్బులు పెట్టాలి. సో ఈ ప్రైవేట్ కెపాసిటీస్ కానీ లేదంటే ప్రైవేట్ డబ్బు పెట్టేదాన్నే ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అంటున్నాం. ఎందుకనే దీన్ని ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అంటున్నాం. అయితే ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ ముందు ప్రాబ్లమటైజింగ్ అనుకున్నాం, ఫస్ట్ సబ్ టాపిక్. తర్వాత దీన్ని ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం అన్నది ఇది. ఇప్పుడు థర్డ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎంత, దాని తర్వాత దీని చుట్టూ ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటి. జస్ట్ సింపుల్. సో నేను ప్రతి సబ్ టాపిక్ చెప్పే ముందు నేను ఒకసారి హైలైట్ చేస్తాను. సో మీరు ఆ సబ్ టాపిక్ చూసి మీకు దాని గురించి ఎట్లా తెలుస్తుంది అట్లా చెప్తే సరిపోద్ది. సో ఎక్స్పెండిచర్ ఇంకా మిస్కన్సెప్షన్స్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. సో సహజంగా భారతదేశంలో ఎమ్మెల్యే అవ్వడానికి అంటే అట్లీస్ట్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ ఏరియాస్లో అంటే ఒక యావరేజ్ ఎస్టిమేట్ తీసుకున్న ఒక 30-40 కోట్లనే అవుతుంది. కొన్ని చోట్ల చాలా ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ కూడా అవ్వచ్చు. కానీ ఒక బేసిక్ ఎస్టిమేట్ అంటే ఒక 30-40 కోట్లు అనేది ఖచ్చితంగా అంత ఖర్చు అవుతుంది ప్రజాస్వామ్యంలో. మనకున్న ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి. ఎంపీకి ఇంకొంచెం ఎక్కువ 60-70 కోట్లు అట్లా జరిగేది. ఇంకొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, ఇది కామనే. సో ఇంత ఖర్చు అయితే అవుతుంది, ఇది ఎవరో కాదనలేని రియాలిటీ, మనందరికీ తెలిసిన రియాలిటీ. అయితే ఒక 40 కోట్లు 30 కోట్లు ఎంత ఖర్చు అయినప్పుడు అసలు ఈ డబ్బు దేనికి పోతుంది అన్నప్పుడు చాలామంది ఏమంటారంటే ఇదంతా ఓట్లు పంచేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, వీళ్ళ డబ్బులు ఇవ్వడానికి ఇదే మేజర్గా ఖర్చు పోతుంది. సో మనం జనాల్లో చైతన్యం తీసుకొచ్చినాడు, ప్రజాస్వామ్యాలు బాగుపడతాయని చాలామంది ఇంటలెక్చువల్స్ ఇది చెప్తారు. అయితే ఈ ప్రచారంలో పూర్తిగా అబద్ధం అని చెప్పండి. డబ్బులు తీసుకుంటున్నారు, మనందరికీ తెలిసిందే, దానివల్ల డబ్బు ఖర్చు పెరుగుతుంది, అది కూడా మనకు తెలిసిందే. అయితే ఇది పూర్తిగా నిజం కూడా కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఓట్లకు అమ్ముకునే వాళ్ళ వల్ల, లేదంటే వీళ్ళు కొనే దానివల్ల, దీనివల్లే కాదు. ఇది కాకుండా బోల్డ్ అంత ఖర్చు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, లైక్ ఒక మీటింగ్ పెట్టాలంటే ఖర్చు అవుతుంది, పోస్టర్లు వేయాలంటే ఖర్చు అవుతుంది, ఫ్లెక్సీలు వేయాలంటే ఖర్చు అవుతుంది, లేదంటే ఒక ర్యాలీ తీయాలన్నా, ఒక క్యాంపెయిన్ జరగాలన్నా, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా, పార్టీ నుంచి టికెట్ కొనుక్కోవాలన్నా ఇవన్నీ ఖర్చులే కదా. ఇది సరే, ఇది అవుతుంది ఓట్లు కొనుక్కునే దగ్గర డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాదు. అది కాకపోయినా బోల్డ్ అంత ఖర్చు ఉంది. మళ్ళీ పార్టీ రన్ చేయాలంటే వాళ్ళు మీడియా ఛానల్ రన్ చేసుకోవాలి, ఐటీ సెల్ రన్ చేయాలి, ఆ లీగల్ వింగు, ఈ వింగు, ఇలా బోల్డ్ అన్ని వాళ్ళకి బోల్డ్ అంత ఖర్చు ఉంది, ఇక్కడ కూడా బోల్డ్ అంత ఖర్చు, కింద లెవెల్లో బోల్డ్ అంత ఖర్చు ఉంది. సో ఖర్చు అనేది ఉంది రాజకీయాల్లో. ఓన్లీ పేదల వల్ల, బాగా అభాగ్యులు వాళ్ళు డబ్బులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ వల్ల, ఓటుకి డబ్బుల కోసం ఓట్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళ వల్లే నాశనం అయిపోతుంది ప్రజాస్వామ్యం అనడం పూర్తిగా కరెక్ట్ కాదు. అది కాకపోయినా బోల్డ్ అంత ఖర్చు ఉంది. అయితే ఈ ఖర్చు ఏం చేస్తుంది, ఈ ఖర్చు మన ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తుంది, అదే మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కరప్షన్ ఇది నెసెసిటీ. సో ఈ డబ్బు ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తుంది అన్నదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం సహజంగా ఏమనుకుంటాం అంటే వీళ్ళు ఓట్లు ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు ఆశ ఎక్కువ ఉంటుంది, మన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళందరికీ డబ్బు పిచ్చి, లేదంటే డబ్బులు తింటారు, వాళ్ళు అన్నం తినరు, లేదా ఇలా బాగా దొంగలో ఐదు వచ్చుకుంటారు, భూమి కబ్జాలు చేస్తారు, లేదంటే ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఇంకా మనం వాళ్ళని మనుషులుగా కాకుండా డబ్బులు అంటే పిచ్చున్న మనుషులుగా చూస్తాం మనం బేసిక్గా. అదే మనందరూ తిట్టుకుంటాం ఇక్కడ జనరల్గా ఊళ్ళో జరిగేది ఇదంతా మనంతా. అయితే నేనేమంటున్నానంటే ఒక 30-40 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళే కాదు, మనం ఉన్నా సరే కరప్షనే చేయాలి, అంతే కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, 30 కోట్లు 40 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టారనుకోండి, దాన్ని తిరిగి సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోకుండా ఉంటే మీరు ఎట్లా ఎక్కువ రోజులు మనలేరు ఎలక్షన్లో. ఏదో టైంలో నువ్వు తిరిగి సంపాదించుకోవాలి, లేదంటే అయితే తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి కాంట్రాక్టర్గా, మీకు ఎంతో కొంత బిల్లులు పెట్టుకుని డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, కానీ వీళ్ళకి ఇవ్వదు కదా ఈ ఖర్చు. సో నేనేమంటున్నానంటే దీనికి ఇంకో దారి లేదు, కరప్షనే దారి, ఇంకో సో ఆ కరప్షన్ తప్ప వాళ్ళే కాదు, మనం ఉన్నా, మీరున్నా, నేనున్నా, మనం ఎవరున్నా సరే కరప్షనే చేయాలి ఈ సిస్టంలో. ఈ ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో కరప్షన్ కాకుండా ఇంకొకటి చేసే అవకాశం లేదు. సో కరప్షనే చేయాలన్నప్పుడు మనం వాళ్ళని ఎట్లా తప్పు అంటాం. నేను ఎప్పుడు క్రిటిసిజంని ఎలా చేయాలని నమ్ముతానంటే,
ఒక పెద్దాయన ఆళ్ళ అబ్బాయిని కొడుతున్నాడు. చెదగొడేత్తన్నాడు. లేదంటే పేరెంట్ ఆళ్ళ పిల్లల్ని కొడుతున్నారు. అయితే మనం వాళ్ళని తప్పు అని ఎప్పుడు అంటాం? అంటే మనమైతే అట్లా చేయం. నేను నా పిల్లోడినో లేదంటే నా కూతుర్నో ఉంటే అట్లా కొట్టను నేను. మామూలుగా చెప్పుకొని పెంచుకుంటాను తప్ప ఇంత కొట్టేదాకా తీసుకెళ్ళను. అట్లా కొట్టొద్దు. పిల్లల్ని కొట్టొద్దు తప్పని ఎప్పుడు అంటాను? నేను ఇట్లా చేస్తేనే ఆళ్ళని తప్పు అనగలను. మనం కూడా అట్లా చేసేటోళ్ళం అయితే అంటే ఇక్కడ పెంచే దగ్గర మనం బాగా పెంచే అవకాశం ఉంది. మీరు నేనైతే కొట్టకుండా పెంచొచ్చు. సో, అప్పుడు మనం వీళ్ళని తప్పని పట్టొచ్చు. కానీ నేను ఆ ఎలక్షన్‌లో డబ్బులు పెట్టి పోటీ చేస్తే మనమన్నా కరప్షనే చేయాలి. అలాంటప్పుడు వాళ్ళని తిట్టడంలో ప్రయోజనం లేదు. అది కేవలం హిపోక్రసీ అవుతది. వాళ్ళని క్రిటిసైజ్ చేయలేము మనం. అది కేవలం తిట్టుకోవడం కింద వస్తది. వాళ్ళు మనల్ని తిట్టి, మనం వాళ్ళని తిట్టి ఇదంతా తిట్టుకోవడం దానివల్ల ఉపయోగం లేదు. అది క్రిటిసిజం అవ్వలేదు ఎప్పటికి. సో, సో వాళ్ళు కరప్షన్ చేయడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆళ్ళు ఖర్చు పెట్టాక ఆళ్ళు ఖచ్చితంగా అది 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 కరప్షన్ కాదు. నెసెసిటీ సిస్టమ్‌లో ఉన్న ఆవశ్యకత. ఎవ్వరన్నా చేయాల్సిందే. సో, ఇది కరప్షన్. అంటే ఈ ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్‌లో కరప్షన్ అనేది నెసెసిటీ అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇట్ థ్రైవ్స్ ఆన్ క్రైమ్. సో, ఈ పాయింట్‌లో మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం ఉన్నాడనుకోండి. ఆడు డబ్బులు బల్ల కింద చేయి పెట్టుకొని డబ్బులు తీసుకొని అట్లా పెటీ లెవెల్ కరప్షన్ అంటే చిన్న లెవెల్ కరప్షన్ చేస్తాడు. కానీ ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి చిన్న చిన్న కరప్షన్ చేయలేరు. వాళ్ళు ఏం చేయాలి? ఒక వ్యవస్థనే కరప్ట్ చేసి వాళ్ళ ద్వారా చేయాలి. అంటే ఒక పోలీసుల్ని మెయింటైన్ చేసో, జర్నలిస్టులని క్యాడరో లేదంటే ఇంకొక రౌడీలు లేదంటే ఏదో ఒక వ్యవస్థనే వాళ్ళు ఒక కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి లేదంటే ఇంకొక మాఫియాతో కుమ్మక్కయ్యి ఆ చేసి ఈ చేసి ఏదో రకంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. అండ్ అది ఇండివిజువల్ లెవెల్లో చేయలేరు. వాళ్ళు ఒక వ్యవస్థనే కరప్ట్ చేస్తే తప్ప చేయలేరు. సో ఇలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తే తప్ప వీళ్ళు అంటే ఈ ఈ ఈ క్రమంలో వీళ్ళతో పాటు బోల్డ్ మంది కరప్షన్ చేస్తారు. సో కరప్షన్ అనేది ఒక 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 స్ట్రక్చరల్గా అయిపోద్ది. అండ్ ఇది ప్రజాస్వామ్యంలో చట్టాలు చేయాల్సిన వాళ్ళు అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వాళ్ళు ఇట్లా వీళ్ళు చట్టాలు కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళు మనుగడ కోసం అంటే తప్పు అత్యాస కాదు. వీళ్ళు ఆ డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి తెచ్చుకోవడం కోసం వీళ్ళే క్రైమ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు తక్కువ చేయొచ్చు. సరే అది కొద్దిగా ఎక్కువ చేసినప్పుడు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ బేసిక్ యాక్ట్ ఏదైతే ఉందో కరప్షన్ చేయడం అన్నది అది ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిందే. అండ్ ఈ సిస్టమ్ ఇట్లానే నడుస్తుంది. థ్రైవ్స్ ఆన్ క్రైమ్, ఇట్స్ థ్రైవ్స్ ఆన్ దిస్ ఆర్గనైజ్డ్ కరప్షన్. ఇది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ కరప్షన్ మీద థ్రైవ్ అవుతుంది ఈ సిస్టమ్. సో ఆ పాయింట్ మనం చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే అండ్ కరప్షన్ అంటే ఏంది? బేసిక్గా కరప్షన్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే నెక్స్ట్ పాయింట్ కరప్షన్ కిల్స్ ఎవ్రీథింగ్. సో కరప్షన్ అంటే ఏంది? మనం బేసిక్గా కరప్షన్ అంటే చిన్నదే కావచ్చు. ఎవరో ఆఫీసుల్లో కూర్చుని డబ్బులు తీసుకుంటారు, నాకేం తొక్క, నేను ఎప్పుడు వెళ్ళను చేయను గవర్నమెంట్ ఆఫీసులకి, లేదంటే మన దాకా రాకపోవచ్చులే అన్న ఫీలింగ్లో ఉంటాం చాలామంది. నేను ఎందుకు ఇప్పుడు పెద్ద మందగాలే చిన్నదే ఇప్పటివరకు బతికేలేదా అన్న ఫీలింగ్లో ఉంటాం. అయితే కరప్షన్ అనేది ఎంత పెద్దదంటే మీకు బేసిక్ లైక్ ఎట్లా చెప్పాలి? ఓకే, ఇట్లా చెప్తాం. సో ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 70-80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు మీరు 50-60 సంవత్సరాలే బతకచ్చు. ఒకవేళ అట్లా పొల్యూషన్ తర్వాత రోడ్లు బాగా ఉండకపోవడం, లేదంటే ప్రైవేట్ స్కూల్లో డబ్బులు తీసుకొని గవర్నమెంట్ స్కూల్ బాగా నడపకపోవడం. సేమ్ గోస్ విత్ హాస్పిటల్స్ కూడా అట్లా నడపకపోవడం, లేదంటే న్యాయంగా అందరికీ రావాల్సిన కాంట్రాక్ట్లు, ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. సో మీ అవకాశాల దగ్గర లేదంటే సమాన వ్యాపార అవకాశాల దగ్గర ఇట్లా చాలా 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 రంగాల్లో మనకు దక్కాల్సినవి దక్కకపోవడం. ఎలాగన్నా బతికేమంటే బానిసలు కూడా బతకచ్చు ఎట్లాగన్నా, అది కూడా బతకడం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కరప్షన్ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల అది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది, మన వయసుని తగ్గించేస్తుంది, మన అవకాశాలని చంపేస్తుంది, మనకి అందాల్సిన సర్వీసెస్లో కాంప్రమైజెస్ చేసేస్తుంది. తర్వాత ఇది సిస్టంలో మనం ఎట్లా బలైపోతామో కూడా తెలియదు. ఈ కరప్షన్ అనేది చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం రికగ్నైజ్ చేయడం. అండ్ అదొకటి. సో నేనేమంటున్నానంటే ఇట్లాంటి సిస్టమ్ మన 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 తర్వాత మన వచ్చే జనరేషన్స్కి ఇస్తే వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు. ఇది చాలా చాలా కాన్షియస్గా ఉండాలి. ఇప్పటివరకు మనం ఏదో రకంగా నెట్టుకుంటూ వస్తామంటే
అట్లా కాదు ఇంకా బాగా బతకచ్చు. చాలా చాలా బాగా బతకచ్చు. సో, అది అదొకటి కాన్షియస్‌గా ఉండాలి. నెక్స్ట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ ఈజ్ ద సర్వైవల్ ఫార్ములా. ఈ గెలుపనేది ఆహ్, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్‌లో. ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి తెచ్చుకునే మార్గం ఏంటంటే కరప్షన్ చేయాలంటున్నాం. కరెక్టే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగి తెచ్చుకోవాలంటే ఏంది? తిరిగి కరప్షన్ చేయాలంటే ఏంది? ముందు ఎలక్షన్‌లో నెగ్గాలి గదా! నెగ్గకుండా ఉంటే సో, ఓడిపోతే డబ్బులు పోయినట్టే. అంటే ఒక జోదంలో డబ్బులు పెట్టి ఓడిపోతే ఎట్లా డబ్బులు పోతాయో, ఎలక్షన్‌లో కూడా డబ్బులు పెట్టి ఓడిపోతే అట్లా డబ్బులు పోతాయి. ఇది జూదం లెక్క అయిపోద్దనమాట. సో, నెగ్గడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని విక్టరీ ఈజ్ ద సర్వైవల్ ఫార్ములా అంటున్నాం ఈ సబ్ టాపిక్‌ని. సో, నెగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఇట్లా నెగ్గకపోతే మనం బతకలేం డెమోక్రసీలో. అండ్ స్టార్టింగ్ ఇట్లా లేదు. స్టార్టింగ్ ప్రజాస్వామ్యం అంటే అందరూ పాలించొచ్చు అనుకున్నాం డైరెక్ట్ డెమోక్రసీలో. ఓకే. ఆ పాయింట్స్ అన్నీ ఈ ప్రెజెంటేషన్‌లో కొంచెం ఇబ్బంది అవుతది అనుకుంటా. సో, మనం ఇక్కడితోనే స్టిక్ అవుదాం. అట్లా విక్టరీ అనేది సర్వైవల్ ఫార్ములా. విక్టరీ అనేది. అండ్ సో ఆ! విక్టరీ అనేది సర్వైవల్ ఫార్ములా. నెగ్గకుండా ప్రజాస్వామ్యంలో సో, ఈ నెక్స్ట్ ఏంటంటే కంపల్షన్స్ అండ్ కాంప్రమైజెస్. ఇట్లాంటి ఇప్పుడు నెగ్గితే లేకపోతే లేదు. దానివల్ల మనం పెద్ద ఎఫెక్ట్ కాము అనుకున్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం. ఖచ్చితంగా నెగ్గాల్సిందే అన్నప్పుడు ఎంత కంపల్షన్స్ ఉంటాయి పోటీ చేసేటోళ్ళకి డబ్బులు పెట్టేసి ఇక అవి ఓడిపోతే పోతాం అన్నప్పుడు నెగ్గడానికి ఆళ్ళు ఏ దారుణానికైనా వెనకాడరాలి. ఎందుకంటే ఆళ్ళు ఫస్ట్ నెగ్గాలి. ఇప్పుడు ఇట్లా మనం చూడు కొన్ని ప్రొవర్బ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అంటే యుద్ధంలో ఏదన్నా తప్పులేదు. యుద్ధ నీతిలో ఎట్లా అన్నా చేయొచ్చు. ముందు మనం బతకాలన్న సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ ఉంటది కదా! అదే డెమోక్రసీలో కూడా వచ్చేస్తది. ఫస్ట్ నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాక నువ్వు నెగ్గకపోతే నీ డబ్బులు పోతాయి అన్నప్పుడు నువ్వు ఏమన్నా అబద్ధాలు చెప్తావు, పక్కోళ్ళ మీద పుకార్లు చెప్తావు, లేదంటే ద్వేషాన్ని నింపుతావు, లేదంటే అవసరమైతే కొడతావు, తిడతావు, చంపేస్తావు. ఇట్లాంటివి ఏం చేయడానికైనా సరే వెనకాడవు. అంత డబ్బులు పెట్టాక. ఆళ్ళే కాదు మనమన్నా సరే, సరే కొంతమంది కొంచెం ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. ఆ డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో. ఒక పార్టీ కొంచెం ఎక్కువ చేస్తది, ఇంకో పార్టీ కొంచెం తక్కువ చేస్తది. బట్ దిస్ బేసిక్ కంపల్షన్ అంటే ఈ నెగ్గడానికి పడే పాటలున్నాయి చూసారా? అదొక డబ్బులు పెట్టాక ఎవరన్నా పడాల్సిందే. అంత టెన్షన్, అంత వాతావరణంలో మనం ఉండాల్సొస్తది. నెక్స్ట్ ఏంటంటే కాంప్రమైజెస్. ఈ ఆళ్ళకున్న కాంప్రమైజెస్ ఆళ్ళకుంటాయి. ప్రజలుగా కూడా మనం చాలా కాంప్రమైజ్ అయిపోతాం. నెగ్గే పార్టీకే ఓటేయాలి. ఓడిపోయే పార్టీకి ఓటేస్తే అది దానివల్ల విలువ ఉండదు అన్న ఇప్పుడు ఊర్లో కూడా ఏమంటారు నేను ఒక పార్టీకి ఓటేస్తున్నానంటే ఒక ఓడిపోయే పార్టీకి చిన్న పార్టీకి మచ్చుందా లేదా నీకు? ఎంత చదువుకున్నావు కానీ ఆ మాత్రం తెలీదా? ఆ పార్టీకి ఓటేస్తే వేస్ట్ ఓటు దానికన్నా ఎగిపోవడమే బెస్ట్. అంతే ఇది చేసేది ఎందుకు ఓడిపోయేదానికి ఎంత ఉపయోగపెట్టి ఇక్కడ నెగ్గేదానికి అంటే నెగ్గే కాజ్లో ఉండాలి మన ఓటు అన్న విలువ వచ్చేసాక మనం నెగ్గే పార్టీలకే వేస్తాం. సో సరే ఏమనుకుంటుంటారే ఈ పార్టీ నాకు నచ్చదు, ఈ పార్టీ ఆ పార్టీ ఎంత కాకపోయినా ఎంతో కొంత బెటరే, సో ఈ పార్టీ తప్పులు చేసినా సరే సరే వాళ్ళని ఓడించాలంటే వీళ్ళకి వేయాలి కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతాం. అంటే వీళ్ళు కూడా తప్పులు చేస్తారు, ఆ విషయం మనకి తెలుసు. వీళ్ళు కూడా బోల్డ్ అంతమందిని ఎంజాయ్ చేస్తారు, ఆ విషయం మనకి తెలుసు. కానీ మనం ఏం చేద్దాం, సరే వీళ్ళ మీద వీళ్ళు బెటరే కదా, ఏదో వాళ్ళ మీద వీళ్ళు బెటర్ అన్న ఫీలింగ్లో సో ఈ చిన్న దొంగని ఎన్నుకోవాలి, ఓటింగ్ ఫర్ లెస్సర్ ఈవిల్ అన్న విలువ ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలోకి వచ్చేస్తుంది. అండ్ ఈ చిన్న దొంగ పెద్ద దొంగ అన్నది మనిషికి మారిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం చేసేవాడు నాకు పెద్ద దొంగతనం కనబడతాడు, ఆ ఇంట్లో దొంగతనం చేసేవాడు ఆడికి పెద్ద దొంగ కింద కనబడతాడు. సో సో ఒక్కో పార్టీ ఒకరికి మంచిగా కనబడుతుంది, ఇంకో పార్టీ ఇంకొకరికి మంచిగా కనబడుతుంది. ప్రజలు కూడా అట్లా డివైడ్ అయిపోతారు. ప్రజాస్వామ్యంలో బోల్డ్ అని సమస్యలు వచ్చి పడతాయి ఈ ప్రాబ్లం వల్ల, ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ వల్ల. సో అక్కడితో అది ఓకే. అంటే ఇక్కడితో మనం ఏంటంటే కరప్షన్ తాలూకు చుట్టూ ఉన్న కాన్సెప్ట్స్ని మనం చెప్పుకోగలిగాం. నెక్స్ట్ ఏంటంటే నాట్ ఫర్ ఎవ్రీవన్, నెక్స్ట్ సబ్ టాపిక్. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక ఏమనుకున్నాం మాట వరుసకి, ఇట్లా నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు కూడా కరప్షన్ చేస్తావు, ఈడ 30 కోట్లు 40 కోట్లు, నేను ఖర్చు పెట్టినా నేను కూడా అంతే కరప్షన్ చేస్తాను అని చెప్పి అనుకున్నాం. అయితే నిజానికి మనం అంత ఖర్చు పెట్టగలమా? 40 కోట్లు 30 కోట్లు అసలు ₹1,00,00,000 అన్నా మనం ఖర్చు అంతా అంటే డబ్బులు పెట్టగలమా? డబ్బులు పెట్టేది మన అంతే మనమే కాదు చాలామంది పెట్టలేదు. ప్రజాస్వామ్యంలో ఈ 2,00,000 మంది ఒక నియోజకవర్గానికి ఉంటే ఇట్లా 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి అంత సామర్థ్యం అంతమందికి ఉండదు.
అది చాలా చాలా తక్కువ. అంటే 1% పర్సెంటేజ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఉద్దేశంలో ఒక 30, 40 కుటుంబాలు తప్ప అంతకంటే ఎక్కువ ఉండవు. ఆహ్, ఉదాహరణకి ఒక రాజు అంటే ఇది ఈ సిస్టమ్ ఎంత చెడ్డదో తెలియాలంటే మనం ఒక రాజరికంతో కంపేర్ చేసి చూద్దాం. ఒక రాజ్యంలో 2,00,000 మంది జనాలున్నారనుకుందాం. ఆ రాజు కుటుంబంలో ఒక 20, 30 కుటుంబాలున్నాయి. సో, పెద్ద రాజు చనిపోయాక రాజు అయ్యే అవకాశం 20, 30 మందిలో ఎవరికో ఒకళ్ళకి వస్తది. దీన్నే రాజరికం. ఇక్కడ కూడా డెమోక్రసీలో ఒక 20, 30 కుటుంబాలకే పోటీ చేసే హక్కు ఉందంటే దీనికి పెద్ద తేడా ఉంది. సరే దీంట్లో రాజులు చేసినట్టు చేయొచ్చు. ఇక్కడ కొంచెం రాజ్యాంగం ఉండి మనకు కొన్ని కొన్ని హక్కులను పరిరక్షిస్తుంది అంతా ఓకే. నేను ఆ డిఫరెన్సెస్ కాదనట్లేదు. కానీ పోటీ చేసే దగ్గర నెగ్గే ఛాన్సెస్ దగ్గర రాజరికంలో ఉన్న పవర్ ఎంత దూరంగా అయితే ఉందో మనకి ఇక్కడ కూడా అంతే దూరంగా ఉంది. చాలా చాలా దూరంగా ఉంది. మీరు నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అవ్వలేం. అయితే మనం డబ్బున్న వాళ్ళు మద్దతుతో అవ్వగలం. అంటే ఒకసారి ఆళ్ళు డబ్బులు తెచ్చుకుని మనం అయ్యాక మనం ఆళ్ళు చెప్పినట్టు లేదంటే వాళ్ళకి కూడా మనం చేయాలి కదా! అందరికీ చేయలేం. వాళ్ళకి ఎక్కువ మంచి చేయాలి. మిగతా వాళ్ళకి తక్కువ చేయాలి. ఇట్లా ఇట్లా అసమానతలు వచ్చేస్తాయి. సో, ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లా ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్‌లో ఇంత డబ్బు ఉన్నప్పుడు అది అందరూ చేయలేరు. మీరు నేను అందరం కలిపి చేయలేం. సో, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే డెమోక్రసీ ఈజ్ నాట్ ఇన్సైడ్ నాట్ అవుట్. అంటే ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉండదు. బయట ఎట్లా అయితే ఇప్పుడు ముందు నేను ఇందాకేమనుకున్నాం ఇట్లా తిట్టుకోవాలి. ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టాక ఫుల్ వాళ్ళని తిట్టుకోవాలి, ఈయన్ని తిట్టాలి, ఇట్లా అసెంబ్లీలో తిట్టుకోవాలి, బయట తిట్టుకోవాలి, పార్లమెంట్లో తిట్టుకోవాలి. అంతా అంటే అవతలతో చర్చించే అంతేం ఉండదు. ఈ కంపల్షన్స్ ఉంటాయి. నెగ్గాలన్న దాంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పని చేయలేరు. ఇట్లా ఏదో ఒకటి చేసుకుని ప్రాబ్లమ్స్ చేసుకొని వాళ్ళతో తప్పుగా అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కార్నర్ చేద్దాం అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళని తప్పుగా చేద్దాం అనుకుంటారు. మళ్ళీ వీళ్ళే వస్తే వీళ్ళు అయ్యే పనులు చేస్తారు. అంటే కొంచెం ఐడియాలజికల్గా కొంచెం అటు ఇటు చేసినా సరే ఆ డిఫరెన్సెస్ ఉన్నా జనరల్గా బేసిక్ కరప్షన్ అయితే వీళ్ళు కూడా ఎవరైనా చేస్తారు కదా. సరే ఒకళ్ళు తక్కువ చేస్తారు, ఒకళ్ళు ఎక్కువ చేస్తారు. కానీ ఎవరన్నా సరే చెడ్డగానే ఉండాలి ఈ సిస్టంలో. అది బయట డెమోక్రసీని చంపేస్తుంది. కానీ పార్టీ లోపల కూడా డెమోక్రసీ ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ డబ్బు తెచ్చి ఆ డబ్బు పెట్టి ఆ డబ్బుతో నువ్వు క్యాడర్ని మెయింటైన్ చేసాక లేదంటే ఇట్లా ప్రైవేట్ డబ్బుతోనే పార్టీ నిర్మాణం అంతా జరిగాక ఇప్పుడు మన బాస్ ఉంటాడు. మన బాస్ చెప్పేదానికి మనం వ్యతిరేకంగా చెప్పేదానికి ఉంటుందా మనకు జీతం ఇచ్చే బాస్? అట్లా ఉండదు. వాళ్ళు ఏం చెప్తే మనం దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకే ఒక్క కాంటెక్స్లో అంబేద్కర్ గారు ఏమన్నారంటే క్యాపిటలిజం ఈజ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ఎంప్లాయర్. ఇది సోవియట్ యూనియన్కి క్యాపిటలిజంకి కంపేర్ చేస్తున్నప్పుడు అన్నారు. సో డబ్బు ఇచ్చిన తర్వాత ఆడేం చెప్తే ఆడు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఆడు డిక్టేట్ చేసినట్టు నువ్వు నడుచుకోవాలి. దీన్నే ఇది ఇంతే ఉంటుంది. అక్కడ ఇంటర్నల్గా చాలామంది అరే మన పార్టీలో ఉండి మన వాళ్ళకి అసలు పవర్ లేదు, ఇంటర్నల్గా అంటే టోకెనిజం నడుస్తుంది, అది నడుస్తుంది, ఇది నడుస్తుంది అనుకుంటారు. టోకెనిజం కాదు అది ఫైనాన్షియల్ రిలేషన్స్. ఒకసారి వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు మనం తీసుకునే వాళ్ళు అయితే మనం జైలే కొట్టాలి, చెంచాగిరియే చేయాలి, ఇంకోలా ఉండడానికి ఉండదు. సో ఇది సిస్టంలో బై డిఫాల్ట్ ఉంది ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఈక్వల్ సిస్టమ్. లాస్ట్ సబ్ టాపిక్ ఏంటంటే ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఇన్ఈక్వల్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. అది ఎట్లా అంటే చూడండి, అంటే మన ఆర్థిక స్తోమత బట్టి మనం పాల్గొగలమా పాల్గొలేమా, లేదంటే మనం ఫండ్ ఇచ్చే దగ్గర కూడా మన ఆర్థిక స్తోమత బట్టి మనకి అంటే ఒకళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఒక 1,000 కోట్లు ఇవ్వగలరు, కొంతమంది ఒక 10 లక్షలు ఇవ్వగలరు. మనం బాగా దాచుకుని ఒక 10,000, 20,000 ఇవ్వగలం. ఒకటి అది కూడా అసలు ఏమి ఇవ్వలేడు. ఒకడు తిరిగి డబ్బులు తీసుకుని ఓటేయాల్సిన పరిస్థితిలో ఉంటాడు. సో ఇది ఈ ప్రైవేట్ కెపాసిటీస్లో మనం అంటే ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో ఆర్థిక వ్యవస్థలో అయితే ఒక రిచ్ పూరు ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అన్నీ పాలిటిక్స్లో కూడా వచ్చేస్తాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ. సో దీనివల్ల ఈ ఆర్థిక అసమానతలన్నీ అంటే మనం అందరూ ఏమనుకుంటాం అంటే మనందరికీ ఒకటే ఓటు ఉంది. సో ప్రజాస్వామ్యంలో సమానత్వం ఉంది, డెమోక్రసీలో ఈక్వాలిటీ ఉందని ఫీల్ అవుతాం మనందరికీ ఒకటే ఓటు ఉండడం వల్ల. అయితే ఈక్వాలిటీ ఉంది. ఎప్పుడు ఓటింగ్ రోజు మాత్రమే ఈక్వాలిటీ ఉంది. ఆ రోజు మాత్రం అందరూ నుంచి లైన్లో నుంచి ఓటేస్తారు. మిగిలిన రోజు అంతా వేరు. డబ్బున్న వాళ్ళు ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక ప్రాపగాండా స్టార్ట్ చేయగలరు, వాళ్ళు ఒక నెరేటివ్ని బిల్డ్ చేయగలరు. మనం చేయలేం, అట్లా చేయలేం. సో 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 ఆ డబ్బు ఇక్కడ పోషించే పాత్ర చాలా 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 పెద్ద పాత్ర. అండ్ ఇది మహిళా సాధికారతలో అంటే ఇప్పుడు ఫెమినిజం డిస్కోర్స్లో చూసుకున్నా అట్లా అంటే ఆడవాళ్ళు ఎందుకు ఇంత పాలిటిక్స్లో ఈక్వల్ పొజిషన్స్లో ఎందుకు లేరంటే వాళ్ళకి డబ్బు మీద ఎక్కువ అధికారం ఉండదు. అంటే ఇంట్లో కూడా
ఆళ్ళకి అంత అధికారం ఉండదు. సో, దేర్‌ఫోర్ దే హ్యావ్ లెస్ అంటే దానివల్ల ఆళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకొని అట్లా చేసేయడానికి ఉండదు. ఆళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి. ఈవెన్ బహుజన్ రాజ్యాధికారంలో గూడా అసలు మనం ఇంతమంది జనాభా ఉన్నప్పుడు మనకెందుకు ఓట్లు రావట్లేదంటే మన దగ్గర రిసోర్సెస్ లేవని చెప్తారు మన నాయకులు. ఈ రిసోర్సెస్ మళ్ళీ ఏంటి? ఈ రిసోర్సెస్ అంటే డబ్బులే. డబ్బులుంటే నువ్వు ఏమన్నా ఒక ఆఫీస్ పెట్టుకోగలవు, ఒక క్యాంపెయిన్ చేయగలవు. డబ్బుంటే ఏమన్నా ఒక న్యూస్ ఛానెల్ పెట్టుకోవాలి, ఏమన్నా చేయొచ్చు. సో, రిసోర్సెస్ అనే ఆ పదం వెనకాల ఉన్నది డబ్బు. సో, డబ్బే అన్నిటికి కారణం. డబ్బే ఇన్‌ఈక్వాలిటీస్ ఇంత అసమానతలకు లేదంటే ఇంకో దానికి అన్నిటికి డబ్బే కారణం. సో, ఆ డబ్బుని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో, ఈ ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ మనం ఏ రకంగా చూసినా సరే ఇది మన లైఫ్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో, మనం ఏదో ఒక రకంగా దీన్ని సాల్వ్ చేసుకోకపోతే ఈ ఈ మనం బాగా బతకలేం. మంచి క్వాలిటీ అంటే జస్టిస్‌తో న్యాయంతో బతకలేం. ఏదో రకంగా కాంప్రమైజ్ అయ్యి బతికేది బతుకుతాం గానీ న్యాయంగా బతికేది ఉండదు. సో, కొంతమంది ఏమంటారంటే ఈ చాలామంది ఈ డబ్బు వల్లే కరప్ట్ అయిపోతుంది కాబట్టి మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం అంటారు. అదే మన నెక్స్ట్ పాయింట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. అయితే నా ఉద్దేశంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంత నాన్‌సెన్స్ అంటే అంత అర్థం లేని ఐడియా ఇంకొకటి ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇదే చిన్న పని చేయడానికన్నా డబ్బు కావాలి. ఇక్కడి నుంచి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది, డబ్బు కావాలి. అట్లాంటిది ఒక 5 సంవత్సరాలు డబ్బులు లేకుండా పార్టీ అసలు ముందు మనుషులు పని చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి కదా! డబ్బులు లేకుండా చేస్తే కొంతమంది మాత్రమే చేయగలరు. ప్రివిలేజ్డ్ మాత్రమే చేయగలరు. అందరూ ఎట్లా చేస్తారు? సరే ఆళ్ళు మంచోళ్ళు, ఆళ్ళు మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయనుకున్నా సరే, అది కొంతమందే చేయగలరు మళ్ళీ. అది దానికి ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్‌కి పెద్ద తేడా ఉంది. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది చేయగలరంటే. సో, అయినా అసలు ముందు చేయలేం ఏ పనిని. జీరో బడ్జెట్‌తో ఏ పని చేయలేం. అట్లా చే ఇదే కదా! ఏ పని చేయలేం. సో, ఆ జీరో బడ్జెట్ అనే దానికే అర్థం లేదు. ఇదంతా ఏంటంటే కొంతమంది రాజకీయ అరంగేట్రం చేసుకున్నప్పుడు ఊరికే జనాలను అట్లా యూత్‌ని ఆళ్ళని ఆళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి వాడతారు తప్పితే, దాంట్లో ఎటువంటి పాసిబిలిటీస్ లేని సిస్టమ్ అది. సో, అది వేస్ట్. సో సో, డబ్బు అయితే తెచ్చుకోవాలి. మరి డబ్బు వల్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! అనుకుంటే అవును ఉన్నాయి. కానీ దాన్ని అందుకే మనం మంచి వే ద్వారా తెచ్చుకోవాలి. ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్‌గా మన సామాజిక శాస్త్రం చదువుకున్న విద్యార్థిగా మనం ఏం చేయాలంటే ఒక మంచి సిస్టమ్, ఒక మంచి మోడల్ బిల్డ్ చేసుకోవాలి. ఫండింగ్ మోడల్. సో సో, ఈ మోడల్ ఫండ్ ఎట్లాంటి మోడల్ బిల్డ్ చేయకముందు మనం సో ఈ హెడ్డింగ్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అని సబ్ హెడ్డింగ్తో స్టార్ట్ చేద్దాం. సో పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సా? అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నాయనుకోండి, అది పబ్లిక్ కోసం సర్వ్ చేస్తాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఒక షాపు లేదంటే ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ హాస్పిటల్, ఇవన్నీ ఇప్పుడు అంటే మన హాస్పిటల్ ఇంత బిల్లు వేస్తారండి, అక్కర్ లేకుండా టెస్టులు రాసేసారండి, అక్కర్ లేకుండా ఇది చేశారండి. ఈ అక్కర్ లేకుండా చేసేది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ల కోసం, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానికోసం చేస్తారు. సో సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికి అవి అవి ప్రైవేట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే పబ్లిక్ సేవ చేయడంతో పాటు వాళ్ళకి ఏవో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ రెండు కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసమే పని చేసుకుంటారు. హాస్పిటల్సే మంచి ఎగ్జాంపుల్స్, ప్రైవేట్ హాస్పిటల్సే. సో సో అంటే ఇప్పుడు 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 ఈ పొలిటికల్ పార్టీస్ని ప్రజల కోసం పనిచేయాలంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్గా ఉంటే బాగా పనిచేస్తాయా, లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్గా ఉంటే బాగా పనిచేస్తాయి అన్నదే మనం ఆలోచించాలి. సరే, ఇది అందరికీ తెలిసిందే, పబ్లిక్గా ఉంటేనే బాగా పనిచేస్తాయి. దీంట్లో పెద్ద రహస్యం లేదు. అయితే మరి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అని ఎలా అంటావు? ఇప్పుడు ఒక హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఒక ఏరియాకి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గానికి 3 స్కూళ్ళు జనాభా అంటే 3 స్కూళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు కదా. 3 హాస్పిటల్, 4 హాస్పిటల్ ఉంటాయి. ఒకటో రెండో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఏ ప్రభుత్వ కార్యాలయం అన్నా సరే అంతే, ఫిక్స్డ్ నెంబర్ ఉంటాయి. కానీ ఒక రాజకీయ ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఎంతమంది పోటీ చేస్తారు? నామినేషన్లు వేసిన చాలా మంది, ఒక 40-50 మంది, ఎంతమంది అయితే అంతమంది వేయచ్చు కదా. సో ఎంతమంది అన్నా వేయచ్చు, ఎన్ని పార్టీలు అన్నా ఉండొచ్చు. మరి దీనికి కంపారిజన్ ఏంటి? సరే, మనం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్గా ఉండాలనుకున్నా సరే ఇక్కడ చాలామంది పోటీ చేయొచ్చు, చాలా పార్టీలు ఉండొచ్చు. మరి వీటిని ఎలా ఫండ్ చేస్తావు, ఏ బేసిస్ మీద ఫండ్ చేస్తావు అన్నదే పెద్ద సమస్య. సో దీనికి పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ ఏంటంటే, ఇక్కడే సొల్యూషన్ ఏంటంటే, వాటికి ఎలక్షన్లో ఓటు వచ్చిన పర్సంటేజ్ బట్టి మనం వాటిని ఫండ్ చేయాలి. అంటే ఒక పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక పార్టీకి ఒక నియోజకవర్గంలో 4 పార్టీలు ఉన్నాయనుకున్నాం. ఒక పార్టీకి 50% వచ్చింది అనుకోండి ఓటు, ఇంకో పార్టీకి 30% వచ్చింది, ఇంకో పార్టీకి 15% వచ్చింది, ఇంకో పార్టీకి 5% వచ్చింది. సో
ఈ 50% వచ్చిన పార్టీకి 50%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 కేటాయించాం అనుకోండి ప్రతి నెల ఒక నియోజకవర్గానికి. సో ఈ పార్టీకి 50,00,000 పోతుంది. ఈ 30% వచ్చిన పార్టీకి 30,00,000 పోతుంది. 15% వచ్చిన పార్టీకి 15,00,000 పోతుంది. 5% వచ్చిన దానికి 5,00,000 పోతుంది. ఇట్లా ఓటు పర్సంటేజ్ బట్టి పోతుంది. ఇప్పుడు ఇప్పుడు మన జనాలు అయితే కాన్స్టెంటే కదా, జనాలు అయితే ఎక్కువ మారిపోతూ ఉంటారు. అండ్ అప్పుడు ఓటు పర్సంటేజ్ బట్టి మనం ఫండ్ చేస్తే ఎన్ని పార్టీలు ఉన్నా ఈ మెథడ్ ద్వారా ప్రాపర్గా ఫండ్ చేయొచ్చు. జస్ట్ అంటే ఒక ప్రాపర్ వేతో ఫండ్ చేయొచ్చు. సో ఎన్ని పార్టీలు ఉన్నా సరే ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఒక మంచి ఫండింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు ఈ పద్ధతి ద్వారా, ఆ ఎన్ని పార్టీలు ఉన్నా సరే. సో ఇది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్, ఇది చెప్తుంది. పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ దగ్గర ఇది చెప్పచ్చు. అయితే నెక్స్ట్ అంటే డెమోక్రసీ, ఎలక్షన్ సెంట్రిక్ డెమోక్రసీ సబ్ టాపిక్ పేరు. అయితే ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు కదా క్యాంపెయిన్లు ఉంటాయి, ఎలక్షన్ ముందే ఖర్చు ఉంటుంది, ఎలక్షన్ ముందు మనకి డబ్బులు కావాలి. నువ్వు ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి ఇస్తా అంటున్నావు, మరి అంటే ఉపయోగం ఏంది? మరి ఇప్పుడు మరి ఎలక్షన్ ముందు కావాలి మనకి, ఎలక్షన్ తర్వాత ఫండ్లు ఇస్తే ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి ఇస్తే ఉపయోగం ఏంటి అన్నది డౌట్ రావచ్చు మీకు. అయితే దీనికి జనరల్గా పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ ఏమంటుందంటే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ ఎలక్షన్కి అంటే నెక్స్ట్ జరిగే మన ప్రీవియస్ ఎలక్షన్, మన గత ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి ఫండ్ ఇవ్వచ్చు. అది ఆల్రెడీ ఒక ఎలక్షన్ జరిగిపోయి ఉంటుంది కదా, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ బేస్ మీద మనం ఫండ్ ఇవ్వచ్చు. ఆ ఫండ్ బట్టి నువ్వు అయితే అంటే ప్రీవియస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ బేసిస్ మీద మనం ఫండ్ ఇవ్వచ్చు అన్నది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్. అయితే దీనికి మళ్ళీ ఒక క్రిటిసిజం ఏంటంటే, మరి గత ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ బేస్ మీద నువ్వు ఫండ్స్ ఇస్తే పర్సంటేజెస్ బట్టి, అది ఆబ్వియస్గా గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న పార్టీకి ఫేవర్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి ఎక్కువ ఫేవర్ జరుగుతుంది. సో దీంట్లో ఈక్వాలిటీ యాడ్ ఉంది అని చెప్పి అనొచ్చు. అయితే ఇదే మెయిన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్తో. అందుకనే ఇది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ గ్లోబల్గా కూడా ఎదగలేదు, డామినెంట్ ఫండింగ్ మోడల్ అవ్వలేదు. అయితే నేను దీంట్లో మేజర్గా రాసింది ఏంటంటే, అయితే ఇది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్తో ప్రాబ్లం కాదు, ఇది మనం ప్రజాస్వామ్యాన్ని చూసే విధానంతో ప్రాబ్లం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎలక్షన్లు, దాని ముందు వచ్చే క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు ఎలక్షన్లు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇంక ఈ ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎలక్షన్లకే మనం పరిమితం చేసామనుకోండి, అప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది. నేను ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాదంటలేదు, వాటి వల్ల పవర్ మారుతుంది, అదంతా ఓకే. కానీ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎలక్షన్సేనా? అప్పుడే పనిచేసేదా పాలిటిక్స్ అంటే? ఇంక వేరే ఏమన్నా ఉందా? నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అన్నా పాలిటిక్స్ అన్నా ఎలక్షన్లో క్యాంపెయిన్లు స్ట్రాటజీలు ఇవి కావు. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు రోజువారీ చేసే పని, రోజు చేయాలి పని అనేది. ఎప్పుడు ఎలక్షన్లో ఒకసారి, ఎలక్షన్ ముందు ఒకసారి కాదు, ఇట్లా రోజు చేసే పనినే మనం అట్లాంటి ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాం అనుకో, అంటే ప్రతి నెల ఫండ్ చేసే సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎలక్షన్ అయిన నుండి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్తో ప్రతి నెల పని చేస్తారో ఆ పని మీద వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఒకవేళ 5% వచ్చినా మనం బాగా పని చేసాం, నెక్స్ట్ టైం 10 రావచ్చు. 50% ఉండో బాగా పని చేయకపోతే నెక్స్ట్ టైం 20కి 30కి పడిపోవచ్చు వాళ్ళు. సో పని బేసిస్ మీద రావాలి, కానీ కేవలం ఫండింగ్కే ఒకసారి ఇచ్చేది ఇదంతా కరెక్ట్ కాదు. సో 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 మన పబ్లిక్ ఫండింగ్స్ మోడల్ ఎట్లా అంటే, త్రూ అవుట్ 5 years మనం ఫండ్ ఇవ్వాలి పొలిటికల్ పార్టీస్కి. అలాంటప్పుడు ఈ ఈ ఇబ్బంది ఉండదు. సో ఇది ఒక మేజర్ పాయింట్. సో అది దానివల్ల ఏమవుద్ది, ఈ గవర్నమెంట్లో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ అన్నది ఉండదు స్టార్టింగ్ నుంచి ఇచ్చినప్పుడు. త్రూ అవుట్ ద 5 years వస్తాయి కాబట్టి వాళ్ళు పని బాగోకపోతే చూసి వీళ్ళు సరిగ్గా చేస్తలేదురా బాబు అని చెప్పి నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఇస్తారు. క్యాంపెయిన్స్ అనే వాటి మీద రిలయన్స్ తగ్గిపోద్ది. క్యాంపెయిన్స్ అనేది ఎట్లా ఉన్నా సరే ఈ పని బేసిస్ మీద ఓట్లు పడతాయి, అప్పుడు తక్కువ. ఓకే, సో ఇది అయింది. అంటే ఎలక్షన్ సెంట్రిక్ డెమోక్రసీ అన్నది అప్పుడు మాట్లాడుకున్న సబ్ టాపిక్. ఆ తర్వాత ఏంటంటే, అసలు మరి 5 సంవత్సరాలు పని చేయాలన్నాం, అసలు ఆ పని అంటే ఏంది, పాలిటిక్స్ అంటే ఏంది అన్నది. అంటే ఈ డబ్బులు క్యాడర్కి ఇచ్చి పని చేయించుకోవాలి, 5 సంవత్సరాలు ఉన్నాం కదా, అసలు వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు పని చేస్తారా, పని చేయరా, వాళ్ళు ఏం పని చేస్తారో, పాలిటిక్స్ అంటే ఏంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. లేదంటే అట్లా ఆఫీసులో కూర్చొని సమోసాలు తింటారా, అసలు లేదంటే పని ఏమన్నా చేస్తారా అన్నది ఆలోచించుకోవాలి. అయితే అసలు పాలిటిక్స్ అంటే ఏంటంటే, పాలిటిక్స్ అనేది సింపుల్గా 2 పనుల్లో ఉంటుంది. ఒకటేంటంటే అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం.
ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుంది, హాస్పిటల్లో ఏం జరుగుతుంది, లేదంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు పొలిటీషియన్ అనేవాడికి ఏంటి, దేని మీదన్నా అవగాహన ఉండాలి. అసలు ఏం జరుగుతుంది అన్నది అవగాహన ఉండాలి. అది బాగోగలేదనుకో, మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగవుతుంది అన్న దాని మీద ఉండాలి. సో పాలిటిక్స్ అనేది రెండు, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎలా జరిగితే బాగుంటుంది. సో ఈ రెండింటికి బ్రిడ్జే పాలసీ మేకింగ్. ఏం చేస్తే ఎట్లా బాగవుతుంది అన్నదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్న, లేదంటే సిటీ క్యాపిటల్లో ఏదైనా చెన్నై, లేదంటే ఇంకొక క్యాపిటల్ ఎక్కడ అమరావతి, వేరే వేరే చోట కూర్చుని ఇంకో మన 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 రాష్ట్రంలో అన్నీ బాగున్నాయండి, లేదు ఢిల్లీలో కూర్చుని మన దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా సూపర్ ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం ఈజీ. ఏముంది ఆడ కూర్చుంటే ఏముంది, లేదు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియదు. అట్లా కాకుండా ఏం జరగాలో తెలియాలి అంటే ఆ గ్రామాల్లో ప్రతిరోజు స్కూల్కి పోయి ఇక్కడ చదువు చెప్తున్నారా చెప్పట్లేదు, ఎంతమంది వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారా రావట్లేదు, మానేస్తే ఎందుకు మానేస్తున్నారు, వాళ్ళు పనులకు పోతున్నారా, డబ్బులు లేక మానేస్తున్నారా, లేదంటే చదువు అర్థం కాక మానేస్తున్నారా, ఏంటి ఎందుకు మానేస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, టేబుల్స్ ఉన్నాయా లేదా, లేదంటే క్లాస్ రూమ్లో అన్నీ పెడగాజీ బాగుందా లేదా, అన్నీ చూసుకోవాలి, అన్నీ మానిటర్ చేయాలి, అన్నీ ప్రాపర్గా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఇది బాగాలేదనుకో, ఇది బాగోనప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, మరి ఇక్కడ టీచర్లకి ఏమన్నా కొంచెం ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా పెట్టాలా, లేదంటే స్టూడెంట్స్కి ఏమన్నా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలా, అంటే దీనికి మళ్ళీ బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, ట్యాక్సేషన్ ఎట్లా చేయాలి, ఈ ఐడియాస్ని మనం ఆలోచించుకోవడమే అంటే మానిటర్ చేయాలి, పాలసీ మేకింగ్ చేయాలి, మానిటరింగ్ చేయాలి, పాలసీ మేకింగ్ చేయాలి, ఇది చేయాలి. ఇది క్యాడర్ ప్రతి డిపార్ట్మెంట్లో, ఒక హెల్త్ కేర్లో చేయాలి, ఒకళ్ళు ఎడ్యుకేషన్లో చేయాలి, ఒకళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్కడ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ బాగాలేదు. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్జెక్టివిటీ అయిపోతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు ఒక విలేజ్లో ఉన్నారు, ఇంకో విలేజ్లో ఉన్నారు. అయితే వీళ్ళు టౌన్కి వెళ్ళాలి. ఈ టౌన్కి వెళ్ళాలన్నప్పుడు వీళ్ళ రోడ్డు బాగుందనుకో, ఇతనేమంటాడా బాగున్నాయి రోడ్లు, అన్నీ బాగాలేదని ఊరికే కబుర్లు చెప్తున్నారు వీళ్ళంతా అని చెప్పి అనుకుంటాడు. ఈ రోడ్లు బాగాలేదనుకో, వీళ్ళేమో రోడ్లు బాగాలేదు బాగుండాలంతా చెప్పి, అంటే సబ్జెక్టివ్ ఏంటంటే మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రపంచంలో అందరి జీవితంలో అదే జరుగుతుందని ఊహలో ఉంటాం. అది మంచి అన్నా చెడన్నా. అట్లా కాకుండా అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ మానిటరింగ్ చేయాలి, ఈ పాలసీ మేకింగ్ చేయాలి. అప్పుడే ఈ సొల్యూషన్స్ ఈజీగా బయటపడతాయి, ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, సొల్యూషన్స్ బయటకు వస్తాయి. అక్కడ నుండి పాలిటిక్స్ అదే కదా. పాలిటిక్స్ అంటే మన జీవితాలను బాగు చేసుకోవడమే, మెరుగుపరుచుకోవడమే, అదే పాలిటిక్స్. సో అట్లా చేయాలి. సో ఇది ఎవరు చేస్తారు, క్యాడర్ చేయాలి. అండ్ ఆ చేసినందుకు జీతాలు ఇవ్వాలి. ఇందాక ఫండ్స్ అన్నాం కదా, 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు, ఈ అన్ని ఆ డబ్బులు తీసుకున్నది ప్రజలకి ఫండ్స్ ఇవ్వడానికే, ఊరికే ఏదో వేరే చేసుకోవడానికి కాదు. సో ఆఫీస్ సిస్టమ్ పెట్టుకుని క్యాడర్కి జీతాలు ఇచ్చి నువ్వు ఇట్లా పని చేయి, నువ్వు అట్లా పని చేయి. నెక్స్ట్ అది సబ్హెడ్డింగ్ ఆఫీస్ సిస్టమ్ ఉంటుంది పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో. ఆఫీస్ అంటే క్యాడర్కి జీతాలు ఇచ్చి క్యాడర్ని కూడా మిగతా ఇప్పుడు ఈ జీతాలు అంటే ఈ సబ్ హెడ్డింగ్ పేరు ఏంటంటే ఆఫీస్ సిస్టమ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇందాకేమనుకున్నాం, ఇప్పుడు 30-40 కోట్లు ఒక ఎమ్మెల్యే అవ్వడానికి అవుతుంది అని అన్నారనుకోండి, మనం ఎవరో ఎలిజిబుల్ కాదు, నువ్వు నేను అంత డబ్బులు ఖర్చు పెట్టలేం. అదే ఈ సిస్టంలో ఏంది, ఫస్ట్ మనం క్యాడర్ రావచ్చు, డబ్బులు అంటే ఇప్పుడు తిరిగి జీతం ఇస్తాను 50,000 60,000 ఎంతో కొంత జీతం ఇస్తాను అన్నప్పుడు మనం అందరూ పని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేని వాళ్ళు ఉన్నోళ్ళు, ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్న పూర్ అన్న వాళ్ళు ఏం కోరుకుంటారు లైఫ్లో, ఒక మంచి జాబ్ చేయాలి, చదువుకుని జాబ్ చేసి జీతం తీసుకుని పని చేయాలి, జీతంతో మన లైఫ్ గడుపుకోవాలి, కుటుంబం నడుస్తుంది, ఒక పక్కన మనం పని చేసుకోవచ్చు. ఇదే కదా మనందరి గోల్, ఇదే. సో అదే పాలిటిక్స్లో కూడా ఉంటుంది. అప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుండి పీపుల్ రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఈ ఆఫీస్ సిస్టమ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అది ఒకటి. ఆ తర్వాత ఒకసారి నువ్వు ఆ ఆఫీస్ సిస్టంలోకి వచ్చాక నువ్వు బాగా పనిచేస్తే ఒకరోజు నువ్వే ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, లేదంటే మినిస్టర్ అవుతావు. అక్కడి నుంచి ఏదన్నా అవ్వచ్చు. ముందు పని అయితే చేస్తావు కదా, లేదంటే నీ పన్నే అయిన వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సో ఈ ఎరీనాలో అయితే ఖచ్చితంగా మనందరం ఉండొచ్చు, మనందరికీ ఆపర్చునిటీ ఉంటుంది. సో అది ఆఫీస్ సిస్టమ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్ ఏంటంటే ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో డిఫీట్ ఈజ్ నాట్ డెత్. అంటే ఏంటంటే ఎలక్షన్లో ఓడిపోతే చచ్చిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఫండ్ వస్తుంది, నియోజకవర్గ లెవెల్లో 30% వచ్చింది అనుకో, వాళ్ళకి 30% ఓట్లు వస్తే 30% ఫండ్ వస్తుంది. సో ఆ డబ్బులతో వాళ్ళు ఆఫీస్ నడుపుకోవచ్చు. ఎంతమంది అయితే అంతమంది శాలరీ క్యాటర్ని పెట్టుకుని పని చేయించుకోవచ్చు. సో ఓడిపోవడం అన్నా చచ్చిపోవడం కాదు, ముందు ఎక్కడికి పోవు, నువ్వు అక్కడే ఉంటావు, ఎంత ఓటు వస్తే అంత ఓటుతో ఉంటావు. సో దీనివల్ల ఏమవుద్ది,
అరే చిన్న పార్టీకి అయితే మన ఓటు వేస్ట్ అయిపోద్ది అన్న నోషన్ ఉండదు. అప్పుడు అందరూ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు నచ్చిన పార్టీలు ఓటేసుకుంటారు. ఓడిపోయినా పర్లేదు, వీళ్ళు పని చేస్తారు కదా, వీళ్ళు పని చేస్తే నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా వీళ్ళు ఓటేస్తారు. సో ఈ ఎలక్షన్లో కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో పెరుగుతుంది. ఆ నెక్స్ట్లో ఇంకా ఇప్పుడు 5 10 అవుతుంది, 10 20 అవుతుంది, 20 30 40 50 ఒకరోజు ఏ పార్టీ అయినా సరే బాగా పనిచేస్తే అధికారంలో కూడా రావచ్చు. సో సో ఓడిపోవడం అనేది చచ్చిపోవడం కాదు, అదొక ఆరంభం. అది ప్రతి పాయింట్ డెమోక్రసీలో ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. బాగా పనిచేస్తే వాళ్ళే ఒకరోజు అధికారంలోకి వస్తారు. సో అది డిఫీట్ ఈజ్ నాట్ డెత్. అంటే పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో ఓడిపోవడం చచ్చిపోవడం కాదు. అండ్ నెక్స్ట్ ఏంటి, కరప్షన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జీతాలు వస్తాయి కదా, ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం మనం, అంటే ఇది ఫస్ట్ చెప్పేద్దాం. కరప్షన్ విల్ డై ఇన్ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ వెన్ వీ బికమ్ ద ఓనర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇది సబ్మిటింగ్. అయితే ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో నువ్వు నేను ఖర్చు పెట్టినా సరే ఈ డబ్బు, మనం ఖర్చు పెట్టినా సరే మనవన్నా ఈ కరప్షన్ చేయాల్సిందే వాళ్ళే కాదు అని. కానీ జీతం వచ్చింది అనుకో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఖర్చు పెట్టి తిరిగి డబ్బులు సంపాదించుకోవడం అది కాదు పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్. అసలు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేకూడదు పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో. అది రూల్ నెంబర్ 1. ఇంకో సెకండ్ ఏంటంటే, నువ్వు ఖర్చు పెట్టావు, తిరిగి నీ ఇల్లు కట్టడానికి జీతం వస్తుంది. ఇంక కరప్షన్ దేనికి? నేనైతే చేయను ఇట్లాంటి సిస్టంలో, నువ్వు చేయు, మంచోళ్ళు ఎవరు చేయరు. సో ఇది ఒకటి. అయితే కొంతమంది ఏమంటారు, మంచోళ్ళ సంగతి పక్కన పెట్టండి సార్, చెడ్డోళ్ళు అయితే చేస్తారు కదా, చెడ్డోళ్ళకి చేయొచ్చు కదా, పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో కూడా కరప్షన్ ఉండొచ్చు కదా అన్న డౌట్స్ రావచ్చు. తప్పులేదు, నేనేమి వాటిని రాకూడదు అనట్లేదు, అవి రావచ్చు. అయితే పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో కరప్షన్ ఎందుకు ఉండదు అంటే, ప్రజలు మన క్యాడర్కి శాలరీలు అవే కాదు, ప్రజలకు కూడా దీంట్లో బోల్డ్ అంత పవర్ ఉంది. అది ఏ పవర్ అంటే, వీళ్ళకి పార్టీని పోషించుకునే, వాళ్ళ ఓట్ల ద్వారా పోషించుకునే పవర్ ఉంది. అది ఎలా ఉపయోగపడద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ జరుగుతుంది, వేరే ఈవెంట్ బయట ఎక్కడ ఏదో ఒక చిన్న ఈవెంట్ జరిగింది, ఒక పార్టీ జరిగింది, అది ఎవడో ఒకళ్ళు ఇస్తున్నారు పార్టీ, మనం జస్ట్ గెస్ట్లే, మనం డబ్బులు ఇవ్వలేదు, మనం డబ్బులు ఇవ్వలేదు, వెళ్ళలేదు, గెస్ట్గా వెళ్ళాం. అయితే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు, అక్కడ సరిగ్గా ప్రవర్తించట్లేదు అనుకో, మనం వాళ్ళని ఏం చేయలేం. ఏమన్నా అంటే, నువ్వు సరే అయితే నువ్వు వేరే పార్టీకి వెళ్ళిపో, ఆ పార్టీకి వెళ్ళి వాళ్ళు ఇంకా వరుసగా ప్రవర్తిస్తారు అది అని చెప్పి వాళ్ళు అకౌంటబుల్గా ఉండరు మనకి. పొమ్మంటే మనం పోవాల్సిందే, మనం అందుకంటే మనం చేసేది ఏం లేదు. లాస్ట్లో ఏమన్నా అదే ఈ పక్కన ఈ పార్టీ అనుకోండి, ఇంకో పార్టీ జరుగుతుంది, ఆ పార్టీలో ఏంటంటే ఒక 10 మందిని పిలిచాడు, అందరి దగ్గర 1000 రూపాయలు, మనం కూడా 1000 రూపాయలు ఇచ్చాం, అందరితో పాటు మనం 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళాం. సో అక్కడ ఎవడన్నా తప్పుగా ప్రవర్తించాడు అనుకో, అరే ఇంటర్ అలా చేస్తున్నాం అంటే, ఇంకో అక్కడికి వెళ్ళిపో అంటే, డబ్బులు ఎవడిచ్చాడు రే అమ్మ ఆడుతున్నాం, డబ్బులు తీసుకుని పొమ్మంటాయింది అని డిమాండింగ్గా మాట్లాడచ్చు. మనకి ఈక్వల్ అంటే, ఎట్లా అయితే నెక్స్ట్ టైం నేను డబ్బులు ఇవ్వను, నెక్స్ట్ టైం నువ్వు ఎవరితో చేసుకోని బెదిరించి కూడా వెళ్ళిపోవచ్చు. మన డబ్బులు ఇవ్వకపోతే మన వల్లే కదా జరుగుతుంది పార్టీ. సో నువ్వు ఎప్పుడైతే పోషిస్తావో, నీకు చాలా చాలా పవర్ ఉంటుంది అక్కడ. నీ ఓటు లేకుండా పార్టీ బతకలేదు. నీ ఓటు వల్లే పార్టీ గెలవడం, ఓడిపోవడం పక్కన పెడితే నీ ఓటు వల్లే పార్టీ బతుకుతుంది. సో నీ ఓటు వేయనంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళంత మనుగడ ఉండదు. సో అక్కడ ప్రజలకి చాలా చాలా పవర్ ఉంటుంది. అండ్ ఇంత పవర్ ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళేమి వాళ్ళు కావాలని కరప్షన్ కోరుకోరు కదా, ఈరోజు వేరే దిక్కులేక కోరుకుంటున్నారు, ఇంకో ఏం చేయాలో తెలియక, అంటే ఈడికి కాకపోతే ఆడికి వేయాలి, ఆడికి కాకపోతే ఈడికి వేయాలని చెప్పి. కానీ దీంట్లో అట్లా ఉండదు. సో నేనేమంటానంటే, ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో ఎవరన్నా కరప్షన్ చేయాల్సిందే, కానీ పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో కరప్షన్ చేయడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. సో ఈ సిస్టంలో ఎవరన్నా చేయాలి, ఈ సిస్టంలో కరప్షన్ చేయడం చాలా 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 కష్టం అవుతుంది చెడ్డ వ్యక్తులకు కూడా. సో ఇంత చేంజ్ వస్తుంది మన డెమోక్రసీలో, ఇంత మార్పు వస్తుంది. అండ్ ఇది చిన్న మార్పు అయితే కాదు కదా. సో కరప్షన్ని ఈజీగా ఎండ్ చేయొచ్చు, నాకు చాలా నమ్మకం ఉంది. ఎట్లా అంటే నేను చెప్పాం కదా, మనం ఒక్కసారి ఓనర్లు అయ్యామంటే ఈజీగా ఎండ్ చేయొచ్చు. మనం ప్రజాస్వామ్యంలో ఓనర్లు అవడమే పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఏంటంటే, టువర్డ్స్ పొలిటికల్ ఈక్వాలిటీ. ఇందాక మనం ఏమనుకున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో ఆర్థికంగా ఉన్న అసమానతలన్నీ మనలో అంటే పాలిటిక్స్లో కూడా వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక డబ్బు ఉండడం, డబ్బు లేకపోవడం, అది ఆర్థిక సమస్య. అది ఆ అసమానతలు రాజకీయాల్లో కూడా వచ్చేస్తున్నాయి ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో. సో ఆ రాజకీయ అసమానతలు కూడా ఉంటున్నాయి. ఓటు ఒకటే ఉంది కానీ దానివల్ల అంత ఉపయోగం అంటే నా ఉద్దేశం, అది అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేదు అని చెప్పి అనుకున్నాం. అది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ దాన్ని ఎట్లా మారుస్తుంది, మరి రాజకీయ సమానత్వాన్ని ఎట్లా చేస్తుంది అంటే, మనందరికీ ఒకటే ఓటు ఉంది, అండ్ ప్రతి ఓటుకి ఒకటే ఫండ్ వాల్యూ.
ఇప్పుడున్న వ్యవస్థలో ఒకడు 10,000 కోట్లు ఇవ్వచ్చు ఫండ్ కింద, ఒకటి 10 లక్షలు ఇవ్వచ్చు, నేను 10,000 ఇవ్వచ్చు, ఒకటి తిరిగి డబ్బులు తీసుకోవచ్చు 1000 2,000 ఆడి దగ్గర డబ్బులు లేకపోతే. సో సో ఇంత అంటే ఇప్పుడు 10,000 కోట్లు ఇచ్చిన వాళ్ళకి పార్టీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది, రమ్మంటారు, రండి సార్ అండి మీరు రండి వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని పనులు చేసి పెడుతుంది. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి సరే చూస్తానులే, ఏదో ఒకటి ఇస్తానులే, మీ ఊర్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక కాంట్రాక్ట్ ఉంటే ఇప్పిస్తానులే, లేదంటే తెలిసిన ఎవరైనా ఉద్యోగాలు అంటే ఇప్పిస్తానులే పో అని ఉంటుంది. నన్ను అనుకో, మనల్ని కూడా పెద్ద 10,000 20,000 ఇచ్చిన వాళ్ళు కూడా సర్లే చూడు వార్డు మెంబర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో పడేయండి అట్లా అది ఇంకో వాళ్ళకి ఏం లేని వాళ్ళకి అయితే వాళ్ళని ఇంకా అధ్వానంగా వాళ్ళు ఉన్నారో పోయారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఇంకొకరిని ఈజీగా మభ్య పెట్టద్దాం అని ఉంటుంది. అంటే నీ ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళు పోటీ చేసే దగ్గర డబ్బులు లేకుండా పోటీ చేయలేవు, లేదంటే డబ్బు ఉన్న వాళ్ళు మద్దతు లేకుండా పోటీ చేయలేవు. ఇన్ఫ్లుయెన్స్ చేసే దగ్గర నీ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంది, రిప్రజెంటేషన్ దగ్గర నీ రిప్రజెంటేషన్ లేదు. నీ సమస్య వచ్చినా సరే పట్టించుకోరు. ఆడిదైతే ముందు అందరికంటే ముందు అతని సమస్య తీర్చండి, ఎందుకంటే అతను మనకు చాలా కావాల్సినాడు, అయ్యా బాబు అంటారు కదా, మనకు చాలా కావాల్సినాడు, మనకి అతను మెయిన్ ఫండర్ అతను మనం బాగా చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో కానీ పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో అతనికి ఎంత డబ్బు ఉన్నా, అతనికి ఎంత డబ్బు లేకపోయినా, ఎవరికి ఎటువంటి ఆర్థిక పొజిషన్ ఉన్నా, స్థాయి ఉన్నా, అందరికీ ఒకటే ఓటు ఉంది. అండ్ ఆ ఓటు వేసిన తర్వాత అందరికీ ఒకటే ఫండ్ వాల్యూ. ఓటు పర్సంటేజ్ పెట్టినప్పుడు ఒక ఓటు ఎక్కువ ఒక ఓటు తక్కువ లెక్కింపు ఉండదు కదా. నా ఓటు మంత్కి 50 రూపాయలు అయితే, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఓట్లు కూడా మంత్కి 50 రూపాయలు, ఏమీ లేని వాళ్ళు ఓట్లు కూడా మంత్కి 50 రూపాయలు. సో ఎవరు ఓటు అన్నా సరే ఒకటే విలువ వస్తుంది. సో అలాంటి సిస్టంలో మనందరికీ ఒకటే వాల్యూ ఉంటుంది, ఒకటే రిప్రజెంటేషన్, ఒకటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మనమే పని చేద్దాం అనుకున్నాం అనుకో, మనకి ఒకటే శాలరీ, అతనికి 50,000, మనకి 50,000, అందరికీ 50,000. సో దీంట్లో బాసులు ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ టీచర్కి, గవర్నమెంట్ డాక్టర్కి ఎవడు బాస్? అంటే బాస్ అంటూ పై అధికారులు ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సరే ఇక్కడ ఉంటే వాళ్ళందరూ పనిలో భాగంగా పని చేయాలి, కానీ జైలు కొట్టుకోవడానికి కాదు కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రజలే ఓట్లు వస్తాయి. సరే యాక్చువల్గా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా భయపడక్కర్లేదు, ఇలా పొలిటికల్ అటానమీతో పని చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బాసులు ఎవరు ఉండరు, ప్రజలే బాసులు. ప్రజలే ఓట్లు ఎత్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి, ఫండ్ వస్తుంది కాబట్టి ప్రజలే వీళ్ళకి బాసుల కింద ఉంటారు. సో ఇది పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్తో మనం పొలిటికల్ ఈక్వాలిటీని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దానివల్ల ఈక్వల్ రిప్రజెంటేషన్ దొరుకుతుంది. దాని తర్వాత ఒకవేళ మనమే పోటీ చేయాలంటే మనకు జీతం వస్తుంది. సో ఈక్వల్ పార్టిసిపేషన్, దీనివల్ల ఈక్వల్ పొలిటికల్ స్టేటస్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టువర్డ్స్ జస్టిస్. ముందు మనం ఏమనుకున్నాం, ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో మొత్తం క్రైమ్ నడుస్తుంది, క్రైమ్ మీదే ఈ సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్లో అట్లా అక్కర్లేదు. సో ఫస్ట్ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టవు, సో నువ్వు డబ్బులు సంపాదించుకోవాల్సిన ఉండవు. సో ఫార్మల్ జస్టిస్ ఏదైతే అన్ని రూల్స్ ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత పని చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ప్రొపోర్షనల్ జస్టిస్ అంటే నువ్వు పని చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు. ఇప్పుడు అంటే చాలా మంది పనులు చేసుకుని వాళ్ళు చేసేవాడు అలా ఉంటారు. అంటే క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ లేదు, అది లేదు అని చెప్పి అంటారు. సో అంటే ఇప్పుడు నిజమైన క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ లేదు అన్న బాధ ఉంది కదా, అది దీంట్లో ఉండదు. దీంట్లో ఏంటంటే నువ్వు బాగా పని చేస్తే, నీకు బాగా పని చేయగలిగితే నీకు ఎదుగుతావు, తర్వాత నీకు జీతం వస్తుంది, నీ లైఫ్ని కూడా బాగా లీడ్ చేసుకోవచ్చు. సో ప్రొపోర్షనల్ జస్టిస్ ఉంది. అండ్ ఈవెన్ సోషల్ జస్టిస్ అంటే మహిళలకు వాళ్ళకి కావాల్సిన రిప్రజెంటేషను, బహుజనులకు కావాల్సిన రిప్రజెంటేషను, రిలీజియస్ మైనారిటీస్కి కావాల్సిన రిప్రజెంటేషన్. ఈరోజు డబ్బు లేకపోవడమే వాళ్ళు రిసోర్సెస్ అంటే డబ్బులే కదా, అవి లేకపోవడం వల్లే వాళ్ళకి దక్కుతలేదు. అదే పబ్లిక్ ఫండింగ్ సిస్టంలో సగం మంది మహిళలే ఉంటారు క్యాడర్లో సగం మంది ఉన్నాక నాయకుల్లో, ఎమ్మెల్యేలో సగం ఉంటారు, ఎంపీల్లో సగం ఉంటారు, ఆ తర్వాత మినిస్టర్లో కూడా సగం ఉంటారు, అన్ని చోట్ల సగం ఉంటారు. అండ్ వీళ్ళు ఎవరికి తొత్తుల కింద పని చేయక్కర్లేదు. కరప్షన్ చేసే దగ్గర ఊర్లో ఏమవుద్దంటే, పేరుకి ఒక మహిళ ఎమ్మెల్యే అన్నా సరే కింద ఉండి పవర్ నడిపేది వాళ్ళ తమ్ముడో అన్నయ్యో, లేదంటే వాళ్ళ భర్తో, వాళ్ళ నాన్నో, కొడుకో వెళ్ళి నడుపుతారు. ఎందుకంటే కరప్షన్ చేసి దబాయిచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు వేస్తే ఏంది అంటే కరప్షన్ లాంగ్వేజే అదొక మేల్, లేదంటే ఒక డామినేటింగ్ లాంగ్వేజ్. అది అందరూ అంటే చేస్తారో చేయరంటలేదు, కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఈ లాంగ్వేజ్ వల్ల చాలా అది మస్కులిన్ స్పేస్ అయిపోతుంది. అట్లా కాకుండా క్యాడర్ కింద పని చేయాలి, మానిటరింగ్ చేయాలి, తర్వాత ఇట్లా సమస్యలు సాల్వ్ చేసుకోవాలి, వెళ్ళి రికార్డ్ చేయాలి, పాలసీ మేకింగ్ చేయాలన్నప్పుడు స్త్రీలు పురుషులు సమానంగా పనిచేయచ్చు, ఇద్దరికి సమానంగా ఉంటుంది. దాని తర్వాత బహుజనులు మనమే ఓట్లు వేస్తాం కాబట్టి, మనం ఓట్లు వేసినప్పుడు మన రిప్రజెంటేషన్ మనకి ఈజీగా వస్తుంది. ఓనర్షిప్ వచ్చాక అన్నీ వస్తాయి. ఈరోజు
మన పార్టీలో మనకి రిప్రజెంటేషన్ ఉంటుందా, మనమే ఓట్లు వేస్తాం ఆ పార్టీలతో, ఆ ఫండ్తోనే పార్టీలు రన్ అవుతాయి, ఆ ఫండ్తోనే రిప్రజెంటేషన్ కూడా వస్తుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకో మనం ఓట్లు వేయడం మానేస్తాం. ఇదివరకులా మనం ఖచ్చితంగా నెగ్గాల్సిన పార్టీకి ఓటు వేయాలి, ఇంకోటి సమస్య లేదు కదా. దీంట్లో ఈజీగా ఎవరికైనా సరే మనం ఓటేసుకోవచ్చు. ఆ ఓట్లతో వాళ్ళు ఓడిపోయినా ఆ పార్టీ సర్వైవ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మనం ఈజీగా ఆ సోషల్ జస్టిస్ని మనం ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో అన్ని రకాల, అది ఫార్మల్ జస్టిసా లేదంటే ప్రపోర్షనల్ జస్టిసా సోషల్ జస్టిస్, ఒక జస్ట్ సొసైటీని బిల్డ్ చేయొచ్చు సో పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్తో. అండ్ యా, అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్గా పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్కి ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్కి తేడా ఏంటంటే, నేను రెండింటిని పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్, ప్రైవేట్ ఫండింగ్ సిస్టమ్ అనేది ఒక రాళ్ళ ప్రజాస్వామ్యం. అంటే ఓటు అనేది రాయితో సమానం అంట. దానికి ప్రాణం ఉండదు, వెళ్ళి ఓటు వేస్తావు, అది అది బరువు దేనికి ఎక్కువ ఉంటే ఏ బ్యాలెట్కి ఎక్కువ ఉంటే ఆ బ్యాలెట్ కొన్న పార్టీకి పవర్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాక ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కరప్షన్ చేయాలి. వాళ్ళ మనసు ఉన్నా లేకపోయినా ఒక రాయితో సమానంలా కరప్షన్ చేయాలి. ఆ కరప్షన్ వచ్చిన డబ్బులతోనే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలి. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని నెగ్గాలనుకోరు. ఇదంతా అంటే దాంట్లో ప్రాణం లేదు, అదొక నిర్జీవమైన సిస్టమ్. అది దాంట్లో నువ్వు ఎంత అరిసినా, నువ్వు ఎంత గోల పెట్టినా సరే స్పందన ఉండదు. అదే పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ అనుకోండి, అది విత్తనాల ప్రజాస్వామ్యం, విత్తనాలు. అండ్ ఈ విత్తనాలు ప్రతి ఓట్లోని ప్రాణం ఉంది. సిస్టమ్ మొత్తం కాదు, ప్రతి ఓట్లో ప్రాణం ఉంది. అండ్ నువ్వు ఒక పార్టీకి 5% వచ్చినా 3% వచ్చినా ముందు బతుకుతుంది. ఆ విత్తనాలతోనే మనం వ్యవసాయం మొదలు పెట్టచ్చు, అంటే పాలిటిక్స్ చేయొచ్చు. మనమే బాగా చేస్తే 3% 10% అవుతుంది, 10, 20, 20, 50 కూడా అవుతుంది ఒకరోజు ఈ విత్తనాలతోనే మనం ఒక పెద్ద వనాన్ని మనం నిర్మించవచ్చు. అదే పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఐడియా. అండ్ ఇది అండ్ లాస్ట్ది ఏంటంటే డీమ్ ఆఫ్ యాన్సెస్టర్స్. అంటే మనం ఇప్పుడు అంటే నేను ఒక 25 సంవత్సరాల్లో అంటే డెమోక్రసీలో పుట్టినప్పుడే డెమోక్రసీ ఉంది, అంటే ఈ రకమైన డెమోక్రసీ, ఓట్లేసేది ప్రజాస్వామ్యం. అండ్ మనం ఏమనుకుంటాం అంటే ఇదివరకు కూడా ఇంతే ఉండేదేమో సమాజం అంతా, ఏముంది తొక్కలే అని. అంటే మనం కష్టపడకుండా మనకి వచ్చిందని చాలా గ్రాండెడ్గా తీసుకుంటాం మనం. కానీ ఇట్లా లేదు, సమాజం ఎప్పుడు ఇలా కూడా లేదు. అంటే ఇప్పుడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈ మాత్రం కూడా లేదు. కొన్ని 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎట్లా బతికేటోళ్ళు, కొంతమంది నియంత్రణ కింద అంటే బోల్డ్ అప్రెసివ్ రిజమ్స్లో బోల్డ్ అంత బతికారు, మనుస్మృతిలో బతికారు, ఏ హక్కులు లేకుండా, చదువుకునే హక్కు లేదు, ఏ హక్కు లేదు. కొంతమంది మొఘలుల కింద బతికారు, కొంతమంది బ్రిటిష్ వాళ్ళ కింద బతికారు, కొంతమంది రాజుల కింద బతికారు. అక్కడ అంతా అణిచివేయబడుతూ బోల్డ్ అంత అన్యాయాలకు గురయ్యి, బోల్డ్ అంత వేదనలకు గురయ్యి, బోల్డ్ అంతా వాళ్ళ జీవితం చిన్నది కాదు కదా, ఎంత భయంలో బతుకుంటారు, ఏం మాట్లాడితే ఎక్కడ చంపేస్తారు అన్న భయంగా బతుకుంటారు. అండ్ వాళ్ళు ఆ భయపడుతూ పడుకునే ముందు రాత్రి కళల్లో అరే ఇంత భయంలో బతకాల్సిన అవసరం, లేదంటే ఇన్ని అన్యాయాల మధ్య బతకాలా, ఇలాంటి బతుకు మన పిల్లలకు ఉండద్దు, మన రాబోయే తరాలకు ఉండద్దు అని చెప్పి వాళ్ళు అట్లా కలలుగానే ఉండొచ్చు కదా. వాళ్ళకి డెమోక్రసీ, ప్రైవేట్ ఫండింగ్, పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ పేరు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే ఒక న్యాయంతో కూడుకున్న సమాజంలో మన వచ్చే తరాలు బతకాలి, ఆనందంగా బతకాలి, లిబర్టీతో బతకాలి, ప్రాస్పరస్గా ఉండాలి, అంటే ఆనందంగా బతకాలని అయితే కోరుకుని ఉంటారు కదా. అండ్ కొంతమంది దాంట్లో మన పూర్వీకుల్లో కొంతమంది కొంచెం చైతన్యం ఉన్నవాళ్ళు మన ఓటు హక్కు, అందరికీ ఓటు ఉండాలన్న హక్కు కోసం స్టార్టింగ్ అందరికీ ఓటు హక్కు లేదు. అది ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. అది ఎక్కడో కొంత థీమ్స్లో అయితే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఓన్లీ కొంతమందికే ఉండేది, కొంత మగాళ్ళకే ఉండేది, దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళకే ఉండేది. అలా కాకుండా అన్ని మతాలకి, అన్ని జెండర్స్కి, అన్ని కాస్ట్స్కి, అన్ని క్లాసెస్కి ఓటు అనేది లేటెస్ట్గా వచ్చింది. అది చాలా పోరాటాల ఫలితంగా వచ్చింది. అండ్ ఇట్లా వారసవాదం పోవాలి, రాజరికం పోవాలని పనిచేయబట్టి స్వతంత్రం కూడా వచ్చింది మనకి. అండ్ ఈ ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం అన్న వచ్చిందంటే కొంతమంది పనిచేయబట్టి వచ్చింది. అండ్ దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా, ప్రైవేట్ ఫండింగ్ సిస్టంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆ ఖర్చు పెట్టాక మనమే చేయాలి, ఎవరన్నా మనం కూడా ఈ ప్రాబ్లమ్స్నే చేయాలి. అండ్ ఇట్లాంటి సిస్టమ్ మన నెక్స్ట్ జనరేషన్కి పోతే అయితే వాళ్ళు కూడా వాళ్ళ చేతులకు కూడా రక్తం అంటుకుంటారు, లేదంటే వాళ్ళే అన్యాయానికి గురవ్వాల్సి వస్తుంది. అటన్నా ఇబ్బంది, ఇటన్నా ఇబ్బంది, ఎటున్నా ఇబ్బందే కదా. అండ్ ఇలాంటి సిస్టమ్ పోవద్దు. నేనేమంటున్నానంటే మన జనరేషన్గా మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఇట్లాంటి ఒక పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం, అంటే ఏ బాధలు లేని ప్రజాస్వామ్యం, మన పూర్వీకులు
కన్న కళలు ఏవైతే ఉన్నాయో అంటే బాగా బతకాలి వీళ్ళు మన పిల్లలు అనుకునే కళలో అది ఈ ఐడియాతోనే మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మనం ఏదో రకంగా ఈ జనరేషన్గా మనం ఈ సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకుంటే ఆ సమస్యలు ఏం లేకుండా వచ్చే తరాలు హ్యాపీగా. సో ఇప్పుడు నాకు 25-27 ఇయర్స్కి నాకు పిల్లలు లేరు. ఒకవేళ నాకు పిల్లలు పుట్టాక ఏ తల్లిదండ్రులు అన్నా ఏం కోరుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. అంటే ఒక 5-10 ఇయర్స్లో బేబీ నేను కూడా ఇంకా అదే స్పృహలో బతుకుతాను. అంటే లైక్ అదే ధ్యాసతో బతుకుతాను, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. కానీ ఈ సిస్టంలో అది కుదరదు, జరగని పని. ఆ ఏదోలాగా బతికేది బతుకు కాదు. అంటే ఆ కాంప్రమైజెస్ లేకుండా జస్టిస్తో అంటే సంపూర్ణమైన న్యాయంతో బతికేదే బతుకు. అండ్ ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ ద్వారా ఎన్ని మార్చచ్చు తెలుసా, ఎన్ని మార్చచ్చు. చూడండి ఒక 5 అంటే ఇప్పుడు ఇందాక మనం క్యాడర్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి మానిటరింగ్ చేయొచ్చు, పాలసీ మేకింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ప్రాపర్గా. అంటే బాగాలేదు అట్లా కాదు, ఏం బాగుంది ఏం బాగాలేదు, ఏమున్నాయి ఏం లేవు మైన్యూట్ లెవెల్లో తెలుసుకొని బాగోలేని మార్చుకుంటే అదే కదా గవర్నెన్స్. అట్లా అన్నీ మార్చామనుకోండి, స్కూల్ బాగుపడదా, ఒక హాస్పిటల్ బాగుపడదా, ఒక రోడ్డు బాగుపడదా, ఒక మార్కెట్లో నాణ్యత పెరగదా, న్యూట్రిషన్లో నాణ్యత పెరగదా, లేదంటే అది ఏ వస్తువు అని తీసుకోండి, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే అంటే అదే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ పాలిటిక్స్లో మనం సాధ్యమైనంత మనం బాగు చేయొచ్చు, సాధ్యమైనంత వరకు బాగు చేయొచ్చు పాలిటిక్స్లో. అండ్ అండ్ అది చాలా 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 ఎక్కువ, చాలా చాలా చేయొచ్చు అది. అండ్ ఇది నేనేమి చూడండి, ఇంకోటి నేను ఒక ఐడియాని ఎట్లా జడ్జ్ చేయాలంటే దాని స్కోప్ బట్టి జడ్జ్ చేయాలి. సరే ఇదైతే బాగా మారుతుంది, ఇంత పని చేసినప్పుడు ఖచ్చితంగా మారుతుంది. అంటే 5 సంవత్సరాల పాటు పాలసీ మేకింగ్ మానిటరింగ్ చేసి పాలసీ మేకింగ్ చేస్తే ఖచ్చితంగా మారుతుంది. కానీ దాని స్కోప్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్కోప్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా వార్డులోకి ఒక రోడ్డు వచ్చిందండి, దానివల్ల ఒక 30-40 కుటుంబాలు బాగుపడ్డాయండి అన్నాం అనుకో. సో అది మంచి విషయం. 30-40 కుటుంబాలు వాళ్ళు ఆ వీధిలో వెళ్ళినప్పుడు గంతులు ఉండడం కన్నా స్మూత్గా వెళ్ళొచ్చు. ఇంటి ముందు రోడ్డు అంటే మంచి విషయమే, కాదంటలేదు. అయితే ఇది ఇంత మంచి 30-40 అంటే కాబట్టి ఇంత మంచి. అలా కదా మా ఊరంతా రోడ్లు వేస్తారండి, ఇంకా హ్యాపీగా ఊరంతా తిరగచ్చండి అన్న అనుకో, అది కూడా మంచిదే. ఒక 2,000-3,000 మంది బాగుపడతారు. సో అది కూడా మంచిది, ఇంత మంచిది, రైట్. ఆ ఊరికి అది మా తాలూకంతా ఫండ్స్ వస్తాయి, తాలూకంతా స్కూల్ కోసం ఊరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లం లేదు, అది ఇది అని అనుకో, అది మంచిదే. అయితే ఇంత మంచిదాలో ఎంత మంచిది అవుతుంది. అరే అసలు తాలూకా కాదు డిస్ట్రిక్ట్ అంతా వస్తుందంటే ఒక 10 లక్షల మంది దాకా బాగుపడతారు. ట్రాన్స్పోర్ట్ హైవేలు ఎక్కిన ప్రాబ్లం ఉండదు, వ్యాన్లో ఆటో వాళ్ళు అందరూ సూపర్గా తోలుకొచ్చి హై అమ్మ, అది ఎంత మంచిదల్లా ఎంత మంచిదో డిస్ట్రిక్ట్ అంతా. డిస్ట్రిక్ట్ కాదు స్టేట్ అన్నారు అనుకోండి, అది కోట్లలో 10 కోట్లు 20 కోట్లు ఇంత మంచిది. అట్లా కాదు 150 కోట్ల మందికి మొత్తం దేశం మొత్తం రోడ్లు వేస్తారు, ఈరోజు నుంచి యాక్సిడెంట్లు జరగవు, ట్రాఫిక్ రూల్స్ కూడా ప్రాపర్గా పాటిస్తారు అన్నారు అనుకోండి, అది ఇంత మంచిది, రైట్. 150 కోట్లు అంటే ఎంత మంచిది. అలాంటిది ఓన్లీ ఒక ట్రాఫిక్ రోడ్లే ఇవి కాదు, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, అట్లా అన్ని గవర్నింగ్ ఏరియాస్లో అంటే రాజ్యం చేసే అన్ని పనుల్లోని ఇంత మార్పు 150 కోట్ల మంది జీవితంలో అంటే అది చిన్న. అండ్ నాకు ఈ స్కోప్ తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర కూడా పడుతుంది. ఏ అమ్మ ఇంత పెద్ద ఐడియా మన జీవితంలో ఒక్కటి చేసిపోతే చాలు, మన లైఫ్కి ఒక అర్థం వస్తుంది అన్న ఫీలింగ్ అనేది, అదే దానివల్ల నేను పని చేయగలుగుతున్నాను రోజు ఈ రూమ్లో కూర్చొని. సో ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ని ఏదో రకంగా మనం తెచ్చుకోవాలి. అండ్ ఈ సిస్టమ్ గురించి ఇలా పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఎవరు మాట్లాడినా మీరు ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్కి ఇంటలెక్చువలే. అండ్ ఈ పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ తీసుకురావడంలో ఒక్కరితో ఏది కదా, మనందరం కలిసి. అండ్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ అండ్ ఈ ఐడియాయే సొల్యూషన్ కాదు, అసలు ఐడియా సొల్యూషనే కాదు, దానికోసం కోరుకునే మనుషులే సొల్యూషన్. ఇప్పుడు నేనున్నాను, దీని గురించి కోరుకుంటున్నాను, సో ఈ ఐడియా కాదు, నేను సొల్యూషన్. మీరు కోరుకొని మీరు ఈ పని చేస్తే మీరు సొల్యూషన్. సో మనందరం కలిసి మనందరం సొల్యూషన్ అయ్యి ఇట్లా అది అవేర్నెస్ పెంచిన రోజు, ఒక రోజు పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ వస్తే ఆ రోజు మనం అందరం ఆనందంగా బతకచ్చు, మన తర్వాత వచ్చే వాళ్ళందరూ ఆనందంగా బతకచ్చు. అండ్ ఆ రోజు దూరంగా లేదు, మనం అందరం కలిసి పని చేస్తే చాలా చాలా దగ్గరలోనే ఉంది. అండ్ ఇదే నేను కోరుకుంటుంది, నేను దీనికోసమే ఆ రోజు దూరంగా లేదు. సో పబ్లిక్ ఫండింగ్ సిస్టమ్ త్వరగానే అమలు అవ్వాలని కోరుకున్నాం. అండ్ ఇట్లా ప్రజెంటేషన్ చేసే వాళ్ళందరూ ఈ ఇంటలెక్చువల్ సొసైటీలో మెంబర్సే. దట్స్ ఇట్.